ఏసే పరిష్కారము అనుదిన బైబుల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృపగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారి ద్వారా బైబుల్ స్టడీలోని వాక్య ధ్యానమును ఎస్తేరు గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాము. మీరందరూ బైబుల్తోనూ నోట్బుక్తోనూ సిద్ధపడి ఉంటే డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారాన్ని ఇస్తున్న కుటుంబం కామవరపు కోట పాతూరు నివాసితులు కె రమేష్ గారు, కుమారి గారు, కుమారుడు సూర్యతేజ, కుమార్తె లేషిత సహకారాన్ని ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు. రమేష్ గారి కుటుంబాన్ని దీవించుము. సహోదరి కుమారి గారికి పరిపూర్ణ ఆరోగ్యం ఇవ్వండి. మైగ్రేన్ నుండి విడుదల దయచేయము. నాయన బిడ్డ సూర్యతేజ కొరకు, లేషిత కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలను ఆశీర్వదించము. రమేష్ గారి కుటుంబాన్ని దీవించము. ఈ రాత్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడము. మా రక్షకుడైన యేసయ్య ద్వారా అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువు నందు ప్రియ దేవుని బిడ్డలారా, దయచేసి మీ పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం నుండి వాక్యాన్ని గమనిద్దాం. ఎస్తేరు గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. హామాను కుట్ర చేశాడు. మొర్దెకై అతనికి నమస్కరించలేదని, మొర్దెకైని అతని జాతి అంతటిని నాశనం చేయటానికి రాజైన అహష్వేరోషు చేత ఆమోద ముద్ర పొందాడు. దాని కొరకు అయ్యేటువంటి ఖర్చును కూడా ఖజానా నుండి తీసుకోవటానికి కూడా అనుమతి పొందాడు. మరి ఒక పత్రం సంస్థానాలన్నింటికీ కూడాను వ్రాయించి పంపించినటువంటి ప్రతిని ఎస్తేరు యొక్క కోటలో నుండి తన ఎద్దుకు వచ్చినటువంటి హతాకు అను నపుంసకుని చేతికి ఇచ్చాడు. మొర్దెకై యూదుల పక్షంగా తన నిరసనను రాజ్యంలో వ్యక్తపరచడానికి సిద్ధంగా ఉన్నాడు. బూడిద పోసుకున్నాడు, గోను పట్ట కట్టుకున్నాడు, ఏడుస్తున్నాడు, ఉపవాసం ఉన్నాడు. అలాగే అతని వలె ఇతర సంస్థానాల్లో కూడా చాలామంది నాయకులు ఇలానే ఉన్నారు. ఎస్తేరు హతాకు అని ఒక వ్యక్తిని, షండుని మొర్దెకై దగ్గరికి పంపించినప్పుడు రాజాజ్ఞ ప్రతితో పాటుగా జరిగిన సంఘటన తెలియచేసి ఎస్తేరుకి వెళ్ళి చెప్పమన్నాడు. చదువుతాను చూడండి. వారిని సంహరించుటకై షూషనులో ఇయ్యబడిన ఆజ్ఞప్రతిని ఎస్తేరునకు చూపి తెలుపమని ఆమె తన జనుల విషయమే రాజును వేడుకొని అతని సముఖమునందు విన్నపం చేయుటకు అతని ఎద్దుకు పోవాలని చెప్పు అని చెప్పి అతనికి ఇచ్చాడు. హతాకు ఎస్తేరు దగ్గరకు వచ్చి మొర్దెకై చెప్పిన మాటలన్నీ చెప్పాడు. 9వ వచనం. అంతలో ఎస్తేరు మొర్దెకైతో చెప్పమని హతాకునకు సెలవిస్తోంది. పిలువబడకయే పురుషుడే గాని స్త్రీయే గాని రాజు యొక్క అంతర్గృహమున ప్రవేశించిన ఎడల బ్రతుకున్నట్లుగా రాజు తన బంగారపు దండమును ఎవరు తట్టు చాపునో వారు తప్ప ప్రతివాడును సంహరించబడును అన్న కఠినమైన ఆజ్ఞ కలదని రాజసేవకులందరికీ అతని సంస్థానంలో ఉన్న జనులందరికీ తెలిసే ఉన్నది. నేటికి 30 దినముల నుండి రాజునద్దకు ప్రవేశించుటకు నేను పిలువబడలేదని చెప్పుము అనెను. ఎస్తేరు తెలిపిన జవాబు. ఎస్తేరు తన అశక్తతను వ్యక్తపరుస్తోంది.
రాజు అంతర్గృహమున ప్రముఖమైనటువంటి వ్యక్తులతో రాజ్య సంబంధమైన నిర్ణయాలు తీసుకుంటున్నటువంటి సమయం. ఏ పురుషుడు ఏ స్త్రీ రాజు పిలవనిదే అంతర్గృహమునకు వారంతట వారు వెళ్ళటానికి వీల్లేదు. ఒకవేళ ఎవరైనా వెళితే రాజదండం చూపించి ఆయన పిలవకపోతే చంపబడతారు. కనుక ఒక విధంగా ఒక ఆజ్ఞ జారీ చేయబడింది. అంతర్గృహాన ప్రవేశం నిషిద్ధం. ఎవడైనా సరే 30 రోజుల నుంచి కూడాను ఎస్తేరు సైతం రాజగృహానికి పిలువబడలేదు, అంతర్గృహానికి పిలువబడలేదు. దీన్ని బట్టి ఎంత ప్రాముఖ్యమైనటువంటి ప్రభుత్వ విధానాల నిర్ణయాల కొరకైన విషయాలు స్థిరీకరించడం కొరకైనటువంటి సభలు జరుగుతున్నాయి. అందులో మనకు అర్థమవుతుంది. అట్లాంటి క్లిష్ట పరిస్థితుల మధ్య ఎస్తేరు వెళ్ళటం అనేది తన ప్రాణానికే హాని కలిగించే విషయం. అందుకనే ఆ మాటలు ఎస్తేరు మొర్దెకైకి తెలిపినప్పుడు మొర్దెకై మళ్ళా హతాకు ద్వారా ఇంకొక వర్తమానం పంపిస్తున్నాడు. అదేమిటి? రాజనగరులో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకుందనని నీ మనసులో తలంచుకొనవద్దు. ఈ మాట చూడండి, ఎస్తేరుకు ఒక షాకింగ్ న్యూస్. మొర్దెకై తాను మాట్లాడుతున్న మాటల్లో రాజనగరులో నీవు ఉన్నావు గనుక నీవు భద్రంగా ఉన్నాను అని నీవు అనుకుంటున్నావేమో. అలా అనుకోవద్దు. యూదులందరినీ నాశనం చేసినప్పుడు ఆ జాబితాలో నీవు కూడా నాశనం అయిపోతావు. నేను రాజనగరిలో ఉన్నాను కదా, నన్ను విడిచిపెట్టేస్తారులే అని నీ ప్రాణాన్ని నువ్వు ప్రేమించుకుని యూదుల ప్రాణాన్ని నువ్వు ప్రేమించవేమో. అలా అనుకోకు నీవు. చూడండి, ఇక్కడ మొర్దెకై ఏమని టీచ్ చేయాలని ఆశపడుతున్నాడు. నీవు ఈ సమయమందు ఏమయూ మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించెదరు. నీవు ఈ సమయమును బట్టి ఏ రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకునమని చెప్పమనేను. చూడండి, ఈ ఇరువురి మధ్య సంభాషణ హతాకు అని ఒక షండు ఇరుపక్షాల సమాచారం తీసుకుపోతున్నాడు. మొర్దెకై యొక్క ఆర్గ్యుమెంట్ ఏమిటంటే, యూదులకు నాశనం రాదు, అది వాస్తవము. విడుదల వేరొక దిక్కు నుండి వస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించండి. విడుదల వేరొక దిక్కు నుండి వస్తుంది, అందులో సందేహం లేదు. నీవు నీ తండ్రి ఇంటి వారు మాత్రం నశిస్తారు. ఈ సమయం కొరకే నీవు ఒకవేళ రాజ్యానికి వచ్చావేమో నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇందులో ఎస్తేరుకు చాలా తిన్నగా ఒక సందేశం ఉంది. ఏమిటంటే, దైవ ప్రజలను ఎవడు నాశనం చేయలేడు. దైవ ప్రజలకు నాయకత్వం వహించిన వ్యక్తి దైవ ప్రజలను నిర్లక్ష్యం చేసి తన ప్రాణాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే ద్రోహి అవుతాడు. అట్టివాడు మరణశిక్ష తప్పించుకోలేడు. దేవుడు ఏర్పరచుకున్నవాడు మౌనముగా ఉంటే దేవుడు ఆ వ్యక్తిని బట్టి ప్రజలను విడిచిపెట్టేవాడు కాడు. గ్రేటెస్ట్ మెసేజ్. కాబట్టి నువ్వు జ్ఞాపకం చేసుకో. ఇప్పుడు ఈ కారణం చేతే నిన్ను దేవుడు ఎక్కడ ఉంచాడేమో. యు ఆర్ ద రైట్ పర్సన్ టు టాక్ ఇన్ దిస్ టైం. ఈ సమయంలో నువ్వు తప్ప వేరొకరు లేరు మాట్లాడటానికి. సోదరుడా, సోదరి,
చాలా సందర్భాల్లో మనం పరిస్థితులకు భయపడి బాధ్యతలను మర్చిపోతుంటాం. పరిస్థితులు వ్యతిరేక్తంగా ఉన్నా దేవుడిచ్చిన బాధ్యతల్లో నిలబడటం అనేది ఉంది చూశారు, అది చాలా అవసరం. అలా ఎవరు దేవునిపై ఆధారపడి వ్యతిరేక పరిస్థితుల్లో దేవుని యొక్క చిత్తపు నెరవేర్పు కొరకు, దేవుని ప్రజల సంరక్షణ కొరకు నిలువబడతారో వారిదే విజయం. అదండి మొర్దెకై అంతరంగంలో ధ్వనిస్తోన్న శబ్దం. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలా సందర్భాల్లో మన వరకు సమస్య రాలేదులే, మనకు ఆ సమస్య అప్లై కాదులే అని మనం నిర్లక్ష్యంగా ఉంటే అది మన వరకు వచ్చినప్పుడు తప్పించేవారు ఉండరు. కనుక ఒక సామాజిక సంబంధమైన సమస్యలు వచ్చినప్పుడు స్పందించటం అనేది ప్రతి క్రైస్తవునికి కూడా అత్యవసరం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క స్థానంలో లేవనెత్తుతాడు. ఒక్కొక్క వ్యక్తిని ఒక్కొక్క నాయకత్వానికి ఒక్కొక్క సమయానికి స్థిరపరుస్తాడు. ఆ సమయంలో మనం మౌనంగా ఉండకూడదు. ఎప్పుడైతే మొర్దెకై ఎస్తేరుతో ఈ మాటలు చెప్పాడో, ఎస్తేరు యొక్క అంతరంగంలో ఆలోచన ప్రారంభమైంది. ఐఎమ్ ఎ రెస్పాన్సిబుల్ పర్సన్, దేవుడు నన్ను పంపించాడు ఈ సమయానికి అనే భావనకు ఆమె వచ్చింది. కనుక మనం ఆలోచింప చేయగలిగే వారంగా ఉండాలి. మార్పు కొరకై ఆలోచింప చేసే వారంగా, మంచి నిర్ణయాలు చేసుకోవటం కొరకై ప్రోత్సహించే వారంగా మనం ఉండాలి. అదే క్రైస్తవ నాయకత్వంలో దేవుడిచ్చిన విశేషమైన శక్తి. మొర్దెకై సక్సెస్ అయ్యాడు. మోటివేట్ చేయటంలో ఎస్తేర్ని మొర్దెకై సక్సెస్ అయ్యాడు. ఇక యాక్షన్లో దిగుతోంది ఎస్తేర్ గారు. కనుక వెన్ యు ఆర్ ఛాలెంజ్డ్ బై సమ్ సర్వెంట్ ఆఫ్ గాడ్, వాట్ యు నీడ్ టు డూ? నువ్వు ఒక దైవ సేవకుని యొక్క వాక్యోపదేశానికి సవాలు చేయబడి నిలవగలగటానికి ఇష్టపడితే నువ్వేం చేయాలి అని అంటే, వెంటనే ఆవిడ చేసిందే మనం కూడా చేయాలి. ఎస్తేరు మొర్దెకైతో మరలా కబురు పంపించింది. నీవు పోయి షూషను నందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరానికి సమకూర్చు, నా నిమిత్తము ఉపవాసం ఉండండి, 3 దినాలు అన్నపానాలు చేయకుండండి, నేనును నా పనికత్తెలు కూడా ఉపవాసం ఉందము. ప్రవేశించుట న్యాయ వ్యతిరేక్తముగా ఉన్నది అయినను నేను రాజునొద్దకు ప్రవేశిస్తాను, నేను నశించేదను. ఎ వండర్ఫుల్ డెసిషన్స్ మేడ్ బై ద క్వీన్. ఎ వండర్ఫుల్ డెసిషన్ మేడ్ బై ద క్వీన్. ఆవిడంటోంది, నీవు ఉన్న చోట నుండి లేగు, సమాజంలోకి వెళ్ళిపో, సమాజ మందిరానికి ప్రజలందరినీ తీసుకురా, అక్కడ 3 రోజులు ఉపవాస ప్రార్థన చేయి, నేను నా పనికత్తులు రాజమందిరంలో అంతఃపురంలో మేము ఉపవాసం ఉంటాం. న్యాయ వ్యతిరేక్తమైనటువంటిదిగా ఉన్నప్పటికీ ప్రవేశించుట నేను ప్రవేశిస్తాను, నేను నశిస్తాను. చూడండి దేని మీద ఆమె ఆధారపడి మాట్లాడుతోంది. ఎస్తేరును మొర్దెకై ఛాలెంజ్ చేయగానే గబగబా లేచి వెళ్ళిపోలేదు, టాస్క్లోనికి పనిలోకి వెళ్ళిపోలేదు. వెంటనే ఆవిడ అందేమిటి, సమాజ మందిరములోనికి జనులను కూర్చుము. ఇది మనం ఆలోచించాల్సిన ప్రాముఖ్యమైనటువంటి మాట. సమాజ మందిరములోనికి జనులను కూర్చుము. సమాజ మందిరము ప్రజలు కూడుకుని స్థలం. సమాజంగా కూడుకొని దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రార్థన చేసుకొని నిర్ణయాలు చేసుకొని ఆలోచనలు చేసుకొని
ఐక్యత చాటుకునే స్థలం సమాజ మందిరం. ఇప్పుడు మనం చర్చ్ బిల్డింగ్స్ కడుతున్నామే అవి. దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి ప్రజలు, యేసుక్రీస్తును రక్షకునిగా అంగీకరించినటువంటి ప్రజలు సమాజ మందిరాల్లో, అంటే చర్చ్ బిల్డింగ్స్లో ప్రార్థన కొరకు కూడుకుంటారు. అలాగూ కూడుకోబట్టుంది. ఉపవాసం ఉండండి అంటోంది. ఉపవాసం ఎందుకు ఉండమంటోంది? బైబిల్ గ్రంథంలో ఉపవాసాన్ని గురించి మాట్లాడితే చాలా పెద్ద అంశమే అవుతుంది. ఉపవాసము దురాత్మ శక్తులను పారద్రోలుట కొరకు దేవుడు ఇచ్చిన ఆయుధం. యేసుక్రీస్తు ప్రభువు దగ్గరకు ఒక రోగి తీసుకురాబడ్డాడు. అతడు దురాత్మ చేత పీడించబడుతున్నాడు. నీళ్లలో నిప్పుల్లో తోసేయబడుతున్నాడు దయ్యం చేత. శిష్యులు ఆ దయ్యం నుండి అతన్ని విడుదల ఇవ్వలేకపోయారు. అప్పుడు ప్రభువుని వాళ్ళు అడిగారు, ప్రభువా, నువ్వు మాట చెబితే ఆ దయ్యం వెళ్ళిపోయింది, మేము ఎందుకు వెళ్ళగొట్టలేకపోయాం? ప్రభు ఇచ్చిన జవాబు, ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇట్టిది వదిలిపోవుట అసాధ్యం. ఉపవాస ప్రార్థన వలన తప్ప ఇట్టిది వదిలిపోవుట అసాధ్యం. హామాను కుట్ర చేత అపవాది నిర్ణయించిన ఏర్పరిచిన చట్టాలు, దాని శక్తులు తొలగిపోవటం ఉంది చూశారు. అది ఉపవాస ప్రార్థన వలననే సాధ్యం అని గ్రహించింది. సాతానునితో యుద్ధం, ఉపవాస ప్రార్థన అపవాదితో యుద్ధం జయించటం కొరకైన ఆయుధం. కనుక వారు ఉపవాసం ఉంటున్నారు. 3 దినాలు చెలికత్తెలు, ఎస్తేరు కూడా ఉపవాసం ఉంటుంది. స్థలాలు వేరైనా వారి యొక్క మనస్సులలో ఉన్న ఒకే ఒక భావన, యూదుల రక్షణ, యూదుల యొక్క రక్షణ. యూదుల రక్షణ కొరకు సమాజ మందిరంలో ఉన్న యూదులను, అంతఃపురాన ఉన్నటువంటి యూదులను కూడా ప్రార్థన చేస్తున్నారు, ఉపవాసం ఉంటున్నారు. కనుక మీరు మీ గృహంలో, నేను నా గృహంలో, మరొకరి గృహంలో కూడబలుక్కొని ఒకే అంశాన్ని తీసుకుని ఉపవాసంతో ప్రార్థన చేసినప్పుడు మనం సక్సెస్ అవుతాం. కనుక అందరం కూర్చొని ఒక స్థలంకి వచ్చేసి ఒక సభలో ఉంటే తప్ప అనేది లేదు. నీ అంతరంగం దేవుడు చూస్తున్నాడు. ఎప్పుడైతే ఆ విధంగా వాళ్ళు తీర్మానించుకున్నారో ఆవిడ హృదయంలో ఒక ధైర్యం ప్రవేశించింది. ఆవిడంది, నేను నశించిన నశించెదను, నేను నశించిన నశించెదను. ఒక నాయకుని వేరు తన్ని ఆకాశానికి ఎదగాలంటే ఈ తాత్పర్యం కావాలి. ఒక నాయకుడు తన స్కిన్ కాపాడుకోవటానికి, తన పదవి కాపాడుకోవటానికి, తన కుటుంబాన్ని కాపాడుకోవటానికి, తన ఆస్తి కాపాడుకోవటానికి స్వార్థభరితంగా ఆలోచిస్తే భవిష్యత్తు ఉండదు. నిస్వార్థంగా నేను నశిస్తాను, నా జనులు మేలు పొందాలి, లెట్ మీ పెరిష్, నేను నశించితే సమస్య కాదు, నా ప్రజలు నశించకూడదు, నా ప్రజలు నాశనం కాకూడదు, నా ప్రజల ఆస్తులు నాశనం కాకూడదు. ఎప్పుడైతే అట్లా తలుస్తాడో వాడే నాయకుడు అవుతాడు. కానీ ఒక విచిత్రమైన విషయం, అట్టి తీర్మానంతో ఏ నాయకుడైతే ముందుకు వస్తాడో అట్టి వానికి మరణం లేదు. ఒకవేళ భౌతిక మరణం వచ్చినా ప్రజలు అతనిని మనసులోనే ఉంచుకుంటారు ఎల్లకాలం. యేసుక్రీస్తు ప్రభువు తన ప్రాణాన్ని తాను ఇవ్వటానికి కూడా సిద్ధపడ్డాడు, అనుమతించుకున్నాడు. అందుకే ఆయన 2000 సంవత్సరాలైనా ఆయన ఒక గొప్ప నాయకుడు, ఆ దేవుడుగా గుర్తించబడ్డాడు, తెలుసుకోబడ్డాడు. తర్వాత అటువలనే మొర్దెకై బయలుదేరి ఎస్తేరు తనకు ఆజ్ఞాపించినట్టుగా
అట్లాగే జరిగించాడు. చూడండి, ఒక ఇన్స్ట్రక్షన్ ఎస్తేరు పంపించింది, ఆజ్ఞ పంపించింది. మీరు గమనించారు లేదో, తనకు ఆజ్ఞాపించిన అనే పదం రాశాడు. ఇప్పుడు పొజిషనల్గా ఆవిడ చాలా పెద్దది. మొర్దెకై ఆమెను పెంచినటువంటి పినతండ్రి అయినా, ఆ దేశమంతటికీ కూడా ఆమె రాణి కాబట్టి ఇప్పుడు ఆమె రాణి హోదాను అతడు గౌరవంగా గుర్తెరిగి ఆజ్ఞాపించిన ప్రకారం జరిగించాడు అన్నారు. మా అమ్మాయిలే అని చెప్పి డిగ్రేడ్ చేయలేదు. చాలాసార్లు మనం ఉన్నతంగా ఎదిగిన వారిని మనవాడేలే, మన ఊరోడే, మన పక్కనోడే, ఆ పెద్ద లెక్క పెట్టేది ఏమిటి అన్నట్టుగా ప్రవర్తిస్తుంటా. అలా కాదు. మొర్దెకై ఎస్తేరు ఆజ్ఞలను శిరసావహించాడు. వయసులో పెద్దవాడైనా, పెంచిన వాడైనా ఆమె హోదాను గౌరవించాడు. అది క్రైస్తవుడు నేర్చుకోవాలి. ప్రతి క్రైస్తవుడు తమ సమాజంలో తమ ఎదుట అధికారులుగా, ప్రయోజకులుగా ఎదిగిన వ్యక్తుల్ని గుర్తించి వారిని గౌరవించకపోతే ఆ సమాజానికి విలువ ఉండదు. చూడండి, ఇవాళ మనం 8వ వచనం నుండి 17వ వచనం వరకు వాక్యాన్ని ధ్యానం చేస్తూ వచ్చాం. వీటిలో బహిరంగంగా అర్థమైనటువంటి ప్రధానమైన సత్యం ఏమిటంటే, వ్యతిరేక పరిస్థితుల మధ్య ప్రజల కొరకు పానార్పణ చేయటానికి సిద్ధపడిన మొర్దెకై ఆ స్ఫూర్తితో ఉజ్వలంగా రేగినటువంటి ఎస్తేరు, వీరిరువురి మధ్య కూడా దేవునిని గూర్చినటువంటి అవగాహన, యూదులకు వేరొక దిక్కు నుండి సహాయము వచ్చునంటే ఏమిటా దిక్కు? దేవుడే వారి దిక్కు. అలాగే నేను నశిస్తాను అని అంటే ఏమిటి అర్థం? దేవునికి అప్పగించుకుంటున్నాను అని అర్థం. ఎస్తేరు అనేటువంటి ఈ పుస్తకంలో దేవుడు అనే పదమే వ్రాయబడలేదంటే ఆశ్చర్యం. దేవుడు అని కానీ, యెహోవా అని కానీ, దేవదూతలు అనే పదం కానీ ఏమీ వ్రాయబడలేదు. కానీ ఆయన సార్వభౌమిక అధికారం అంగీకరించబడుతూ చర్చించబడింది అనేది అర్థమవుతుంది. ఎస్తేరును వష్టి స్థానానికి పైకెత్తినటువంటి వాడు దేవుడే అనే సత్యం మొర్దెకై ఎస్తేరుకు జ్ఞాపకం చేస్తే ఆవిడ కాదనలేదు, ఆవిడ ఒప్పుకుంది. ఈ సమయమునకు నీవు ఈ స్థలానికి నీవు పంపబడ్డావేమో జ్ఞాపకం చేసుకో, ఆలోచన చేసుకో. నాకు బాగా నచ్చిన మాట, ఈ పదం మీరు కూడా ఆలోచించుకోవాలి. యూ నీడ్ టు థింక్ అబౌట్ యువర్ పొజిషన్ ఇన్ ద సొసైటీ. You need to think about the position given unto you by God in this society. దేవుని చేత నీకు ఇవ్వబడిన స్థానం ఉందే, దాని గురించి ఒక్కసారి ఆలోచించుకో. యు ఆర్ ఏ పోలీస్ మ్యాన్, యు ఆర్ ఏ మెడికల్ డాక్టర్, యు ఆర్ ఏ రెవెన్యూ ఎంప్లాయీ. యు థింక్ ఆఫ్ యువర్ డ్యూటీ. నువ్వు ఆలోచన చేసుకోవాలి. విపత్తు సమయంలో నువ్వు మౌనంగా ఉంటే హూ విల్ సేవ్ ద పీపుల్? యు ఆర్ రెస్పాన్సిబుల్. ఇలా లోకం వల్ల కలలం అవుతుంటే, మేము కడుపు నిండా తిని ముసుగు పెట్టి నిద్రపోతుంటే, హౌ కెన్ వీ కాల్ యాజ్ ద సర్వెంట్ ఆఫ్ గాడ్? దేవుని సేవకుడిగా ఎలా పిలువబడతాం? సోదరుడా, సోదరి, ఆలోచన లేకపోతే జవాబు చెప్పుకోవాలి. ప్రతి వ్యక్తి తనకివ్వబడిన ఆధిక్యతలను అనుభవిస్తున్నప్పుడు తన ఆలోచన కలిగిన వాడుగా జీవించటం ప్రధానమైన విషయం. చాలామంది అనాలోచితంగా కనిపిస్తున్నారు ఈ దినాల్లో. చూడండి, దేవుని యొక్క అద్భుత హస్తం యూదులకు ఏ విధంగా తోడుగా ఉందో తర్వాత అధ్యాయాల్లో వివరించబడ్డాయి. వాటిల్లో నేను 5వ అధ్యాయంలో మొట్టమొదటి 2 వచనాలు చదివి వాక్యాన్ని ముగిస్తాను. 3వ దినమందు ఎస్తేరు రాజభూషణాలు ధరించుకొని
రాజనగరు యొక్క ఆవరణములో రాజసన్నిధికి వెళ్ళి నిలిచెను. రాజనగరు ద్వారమునకు ఎదురుగా ఉన్న రాజావరణములో తన రాజాసనము మీద రాజు కూర్చుని ఉండెను. చూడండి 5వ అధ్యాయం 1వ వచనం ఆమె యొక్క త్యాగాన్ని సూచిస్తోంది. న్యాయ వ్యతిరేక్త పరిస్థితుల మధ్య రాజభూషణాలు ధరించుకున్నటువంటి ఆమె రాజు ఉన్న స్థలానికి వెళ్ళి నిలిచినది. చూడండి, తన జీవితాన్ని సమర్పించడానికి ఇష్టపడిన ఉన్నతమైన మహిళ. రాణి అనే ఎస్తేరు ఆవరణములో నిలిచి ఉండుట రాజు చూచి ఆమె యందు అతనికి దయ పుట్టెను. ఇదండి ఇవాళ మీరు గుర్తించాల్సింది. ఆమె యందు అతనికి దయ పుట్టెను. దయ పుట్టెను అంటే ఎట్లా? దేవుని దయ అంటే అర్థం ఏమిటి? మనుషుల దయ అంటే అర్థం ఏమిటి? యేసుక్రీస్తు మనుషుల దయలో దేవుని దయలో పెరిగి వర్ధిల్లాడు అంటే ఏమిటి అర్థం? ఎక్కడ కూడా అదే పొందింది ఆవిడ. దైవానుగ్రహం చేత రాజానుగ్రహానికి లోనైంది ఆవిడ. రాజు యొక్క అనుగ్రహం ఆమె మీదకి వచ్చింది. కారణం గాడ్ ఇన్వాల్వ్డ్. అందుకే నేను ఏ పని కొరకు బయలుదేరినా బ్రదర్ చిన్న ప్రార్థన చేసుకుని వెళదాం అంటాను నేను. ఎందుకంటే గాడ్స్ ప్రజెన్స్ మస్ట్ బి నీడెడ్ ఇన్ ఆల్ ద సిచ్యుయేషన్స్. ప్రతి విషయాల్లో కూడా మనకు దైవ సన్నిధి అవసరం, దేవుని జోక్యం అవసరం. దేవుని సన్నిధిలో ప్రార్థించి వెళ్ళినప్పుడు అన్ని పనులు కూడా చకచకా దేవుడు చేసేస్తాడు. నేను చూశానండి నా వ్యక్తిగత జీవితంలో క్లిష్టమైన పనులు. ఒక వ్యక్తికి చాలా అన్యాయం జరుగుతోంది. ఒక అధికారిని సంప్రదించాల్సి వచ్చింది. ఆ రాత్రంతా ప్రార్థనలో నేను కనిపెట్టి ప్రార్థన చేశాను, ప్రభువా ఆ అధికారి మనసు మార్చు, పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి, నేను వెళ్ళి నిలుస్తాను, అనుకూలంగా నాకు న్యాయం చేయ ప్రభువా బిడ్డకొని నేను వెళ్ళాను. ఏం మాట్లాడలేదు అధికారి. ఏం కావాలని అడిగారు, చెప్పాను, చేస్తా అన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇట్ ఈస్ గాడ్ హూ ఇన్వాల్వ్డ్. దేవుడండి నీ పక్షంగా నిన్ను నిలబెట్టడానికి, నిన్ను తీసుకురావటానికి, నిన్ను తన దగ్గర హెచ్చించటానికి. నీవు నీతి మీద నిలబడినప్పుడు, న్యాయం మీద నిలబడినప్పుడు, దేవుని చిత్తం మీద నీవు నిలబడినప్పుడు దేవుడు నీకు తోడుగా ఉంటాడు. రాజు యొక్క అనుగ్రహం ఆమెకు కలిగిన ఈ రాత్రి వాక్య ధ్యానం నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాం. మనము ఇంతవరకు డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును ఎస్తేరు గ్రంథం నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకునుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షముగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలపు వాక్య భాగం కొరకు సహకారం ఇస్తున్న కుటుంబం కామవరపు కోట పాతూరు గ్రామ నివాసితులు కె రమేష్ గారు, కుమారి గారు, సూర్యతేజ, లేషిత గారులకు సహకారం ఇస్తున్నారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లుగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి. ప్రజలు రక్షించబడాలని ప్రార్థించండి. నూతన ఎపిసోడ్ సహకారాల కొరకు ప్రార్థించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి మీకు వందనాలు. వాక్యం వింటున్న బిడ్డలను దీవించి ఆశీర్వదించండి. ప్రత్యేకంగా రమేష్ గారి కుటుంబాన్ని, ఆయన కుమారి గారిని, సూర్యతేజ, లేషితాలను మీరు దీవించండి. మీ దాసుని కుటుంబంలో శాంతి, సమాధానం, ఆరోగ్యం దయచేయండి. ప్రభు నూతన ఎపిసోడ్ సహకారాన్ని పంపండి నాయన. ఎస్తేరు గ్రంథ ధ్యానాలు మాకు దీవెనకరంగా మలచండి. యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.